నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. కేంద్ర ప్రభుత్వం ఏదైతే పద్మ అవార్డులను పురస్కార గ్రహీతలుగా కొంతమంది ఎంపిక చేసిన తెలుగు రాష్ట్రాల్లో ఇందులో ముఖ్యంగా ఎవరైతే మందకృష్ణ మాదిగ ఉన్నారో ఆయనకి సంబంధించి కూడా ఒక పురస్కారాన్ని అనౌన్స్ చేసిన తర్వాత గద్దర్ గురించి కొన్ని సంచలనమైన కామెంట్స్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా చేశారు. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి బెల్లనాయక్ మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అలా చెప్పండి, బండి సంజయ్ మాట్లాడిన మాటలు కానీ ఏ విధంగా తీసుకుంటారు, అసలు ఏ విధంగా చూడొచ్చు? బండి సంజయ్కి ఆయనకు చిప్పు పోయింది అనుకుంటున్నారు. ఆయనకు చిప్ లేదు. ఎందుకంటే మందకృష్ణ మాదిగకు అవార్డు ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు, అందరూ స్వాగతిస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తెలంగాణకు ఒకటే వచ్చింది, 5-6 రావాలని కోరుకుంటున్నాం మేము. మరి గద్దర్కు, జయదీప్ తిరుమలరావుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక 5గురు రికమెండ్ చేస్తే వాళ్ళు ఎవరికి రావాలని కోరుకోవడంలో తప్పెట్లయితుంది? ఎందుకు ఇయ్యలేదు అని చెప్పి ఎవరు అడుగుతారు నిన్ను? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి వ్యక్తుల నుంచి ఎవరిని సెలెక్ట్ చేయలేదని అన్నది. దానికి బండి సంజయ్ ఎందుకు ఆయన మావలను చంపిండంటున్నావు? ఆయన ఐడియాలజీ ప్రకారం నువ్వు ఇస్తున్నావా? భారత రాజ్యాంగం ప్రకారం మంత్రి అయినవు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ప్రకారం అయితే బండి సంజయ్ చపరాసి కూడా కాలేడు. ఆయన సర్పంచ్కి నిలబడడానికి కూడా అర్హుడు కాదు. చపరాసి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగానికి అర్హుడు కాదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ప్రకారం ఆయన శూద్రుడు. శూద్రులకు ఉద్యోగాలు చేసే హక్కు వాళ్ళు చెప్పే మనధర్మం ప్రకారం లేదు. బండి సంజయ్కి కూడా లేదు, మోడీకి కూడా లేదు, అమిత్ షాకి కూడా లేదు. అమిత్ షా బిజినెస్ చేసుకోవాలి, బండి సంజయ్, మోడీ ఇద్దరు ఏ రకమైనటువంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఆశించకుండా సేవ చేయాలి. అది ఆయన చెప్పే ధర్మం ఇచ్చినటువంటి వృత్తి. మరి అది చేసుకోపోయి నీకు రాజ్యాంగ పదవిలో ఎందుకున్నావు? కాబట్టి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగం ప్రకారమే పాలించాల్సి ఉంటుంది. రాజ్యాంగానికి అతీతంగా ఇంకో సిద్ధాంతం మీద పాలించడానికి భారత రాజ్యాంగం ప్రకారం అలో లేదు. అది బండి సంజయ్ గారు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే నిన్నటిదాకా కార్పొరేటర్ లెవెల్ ఉన్నప్పుడు ఏది మాట్లాడి నడిచింది, కానీ కేంద్ర మంత్రి అనేటటువంటిది ఒక పెద్ద పోస్టు, అది చాలా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నాడు. దానికి అనుగుణంగా క్యారెక్టర్ను, క్వాలిటీని పెంచుకుంటే మంచిది. ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ గద్దర్ని ఓన్ చేసుకున్నారు, అట్లాగే బీజేపీ ఈరోజు ఒక మావోయిస్ట్ గానో, ఒక నక్సలైట్ గానో గద్దర్ని చూస్తూ ఉన్నారు. పోలీసులను చంపడంలోనో, లేదంటే ప్రజలను వ్యతిరేకించడంలోనో, ప్రభుత్వాలను వ్యతిరేకించడంలోనో గద్దర్ సహాయపడ్డాడు. అలాంటి వ్యక్తికి కేంద్రం ఎలాంటి పద్మ అవార్డు ఎందుకు ఇస్తుందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు గద్దరు మావోయిస్టు పార్టీలో పనిచేసిండు. మావోయిస్టు పార్టీ ఆయన సస్పెండ్ చేసింది, తర్వాత తీసుకున్నది, తర్వాత ఆయనే రిజైన్ చేసి బయటకు వచ్చిండు, తెలంగాణ కోసం కొట్లాడిండు. ఇదే బండి సంజయ్ గారు మరి ఆయన తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు ఆయన కౌలించుకొని తిరిగిండు కదా. ఇవాళ ఆయన ఇంటి చుట్టూ బీజేపీ నాయకులు ఎంతమంది గెలిపించమని తిరిగారు ఆయన సపోర్ట్ కోసం. వదిలేసినాక భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ దేశంలో భారత రాజ్యాంగం కాపాడబడాలి, అణచివేతకు గురి అవుతున్నటువంటి వర్గాలకు సమానత్వం కావాలి, అణచివేతకు గురి అయినటువంటి ప్రాంతాలకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలని చెప్పి రాజ్యాంగ పరిధిలోనే అడిగినట్టు కొట్లాడి దానికోసమే నిలబడ్డాడు కదా. కాబట్టి ఒక వ్యక్తి తన పరిణామ క్రమంలో తాను చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటనేది నిలబడుతుంది. గద్దరు సాంస్కృతికంగా అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి రాజ్యాంగ హక్కుల్ని అమలు కావాలని కోరుకున్నాడు. అదే సమానత్వాన్ని సాధించుకునే పనిచేసిండు ఆయన. కాబట్టి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలకు ఆయన గద్దర్ విషయంలో ఏ రకమైన అవగాహన లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడాను, అంటే బీజేపీ ఆరోపిస్తుంది, బీజేపీ అంటుంది ఏంటంటే అధికార ప్రతినిధిగా స్పోక్స్ పర్సన్గా ఉన్న రాణి రుద్రమ కూడా చెప్తా ఉన్నారు, ఎవరైతే ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఉన్నారో ఆయనకు అవార్డు రావడం వల్ల కాంగ్రెస్ వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. ఏం చెప్తారు దీనికి? ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులాలందరికీ కూడా బీజేపీ కేర్ ఆఫ్ అడ్రస్. ఎందుకంటే వాళ్ళకు సమానత్వం వద్దు. ఎందుకంటే సమానత్వం ఎవరికి కావాలి? లేనటువంటి వాళ్ళకి కావాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులాలకు ఆధిపత్య భావజాలంతో ఉన్నోళ్ళు కదా. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ చేయబట్టి, ఈ రాజ్యాంగం చేయబట్టే కదా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు, మహిళలకు వీళ్ళందరికీ సమానత్వం కావాలనే హక్కు వచ్చింది. కాబట్టి అవకాశం దొరికిన ప్రతిసారి అణగారిన కులాల మీద దాడి చేసే పని ఆలోచన దృక్పథంతోనే ఉంటుంది. బ్రాహ్మణ బనియాలను కేంద్రంగా చేసుకొని పెట్టుబడిదారుల ప్రయోజనాల కేంద్రకంగా పనిచేసేటటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మేము మందకృష్ణ మాదిగను అవార్డు ఇవ్వడానికి తప్పు పట్టట్లేదు. మందకృష్ణ మాదిగకు ఇవ్వడానికి స్వాగతిస్తున్నాం, ఇవ్వడం మంచిదంటున్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి చుక్కా రామయ్య ఎస్సీ కాదే, అద్భుతమైన కాంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తి, ఎందుకు ఇవ్వలేదా అడిగినాం. గద్దరు అద్భుతమైనటువంటి కాంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తి. అందశ్రీ అద్భుతంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి వీళ్ళంతా ఇవాళ కూడా అందశ్రీ పాటను ఎత్తుకొని తిరుగుతారు కదా. రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా రికమెండ్ చేసినటువంటి వాళ్ళల్లో వీళ్ళంతున్నారు, వీళ్ళని ఎందుకు కన్సిడర్ చేయలేదని అడిగిండు. దాని ఇప్పుడు గద్దర్కు మందకృష్ణ మాదిగ పోటీ పెట్టి పని ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? భారత రాజ్యాంగంలో భారత సమాజం ఉన్నతి కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు ఇచ్చేటటువంటి అవార్డు. కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని తమ పార్టీని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం, తన ఐడియాలజీని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం చేస్తున్నటువంటి పని నీచమైంది. ఇది ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయలే ఆ పనిని. అందుకని వాళ్ళని కోరుతున్నది ఏంటంటే రాజ్యాంగ విలువల్ని కాపాడండి. కనీసం మీకు ఎట్లాగో విలువలు లేవు, మీకు నైతిక విలువలు లేవు,
మీకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి వాళ్ళ బీజేపీ నాయకులకు రాజ్యాంగ విలువలు లేవు. మీరు చెప్పే సిద్ధాంత విలువలు కూడా మీకు లేవు. కాబట్టి రాజ్యాంగ పదవులో ఉన్నటువంటి వాళ్ళన్నా కనీసం వాటి వరకన్నా నడుచుకోండి అని చెప్తున్నాం. ఇక్కడ చివరిగా బండి సంజయ్ మాట్లాడిన మాటల వల్ల తెలంగాణ సమాజంలో అటు మాలలో మాదిగలకు మధ్య కొంత వైరుధ్యం పెరిగింది అని చెప్పేసి కొంత బాహ్య ప్రపంచం కూడా అనుకుంటుంది. దీనిపైన అసలు ప్రభుత్వం తరఫు నుంచి ఎట్లా స్పందిస్తారు? అసలు బండి సంజయ్ మాట్లాడిన మాటలకు మాలమాదిగలకు సంబంధించినటువంటి ఇష్యూకు సంబంధం లేదు. బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ ఆలోచనల్లో భాగంగా వాళ్ళ విధానాన్ని చెప్పిండు. ఇవాళ తెలంగాణ సమాజం, భారత సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏముందంటే రాజ్యాంగం ప్రకారం పనిచేసేవాళ్ళు, ప్రజాస్వామ్యం ప్రకారం పనిచేసేవాళ్ళు, సమానత్వం కోసం పనిచేసేటటువంటి వాళ్లకు బీజేపీ పార్టీ ఏ రకమైనటువంటి అండాదండగా ఉండదు, అవకాశం ఇవ్వదు. ఆర్ఎస్ఎస్ ఆలోచన దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. దారి తప్పి బీజేపీలోకి వాళ్ళు వచ్చి పనిచేసిన ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు, చాలా రకాలుగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఇవాళ ఇక్కడ మాకు అవకాశం దొరకలేదన్నాడు ఉన్నోళ్ళు, వాళ్ళంతా కూడా చీపుర్లు ఊడడానికి పనికొస్తారు తప్ప దేనికి లేదు. రేపు అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ తొక్కేస్తాం అనేటటువంటి అసలు ఆర్ఎస్ఎస్ వికృత రూపాన్ని బండి సంజయ్ బయటపెట్టాడు. చివరిగా ఒకే మాట, ఈరోజు దేశంలో ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఏదైతే కుంభమేళ ఉందో 2 రోజుల క్రితం తొక్కిసలాట జరిగింది. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం ఒక అగ్ని ప్రమాదం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఎట్లా చూడొచ్చు అసలు? అంటే అక్కడ బీజేపీ ఇనిషియేటివ్ తీసుకొని చేస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీని రాజకీయంగా నేను కామెంట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మనుషులు ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం అనేది విఫలమైనట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి స్పష్టత ఉంది, కోట్లాది మంది ప్రజలు రాబోతున్నారు అనే విషయం తెలిసిన తర్వాత ఆ జాగ్రత్తలు తీసుకొని అక్కడ వచ్చినటువంటి ప్రతి భక్తుడికి తాను ఒక నమ్మకాన్ని, తాను స్నానం చేసిపోయేటటువంటి వాతావరణాన్ని ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకైతే తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే ఎంతమంది వస్తున్నారో, ఎంతమంది నుంచి ఏ రూట్ నుంచి వస్తున్నారో, ఎంతమంది అక్కడ పడతారో అంతమందిని అలో చేసి ఏ డేట్ నుంచి ఏ రాష్ట్రాల వాళ్ళు రావాలనే ఒక షెడ్యూల్ ప్రకారం సైంటిఫిక్గా ప్లాన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండే. అటువంటి ఇప్పటికైనా ఇటువంటి సంఘటనలు, ఎందుకంటే ఇంకా దాదాపు 20-25 రోజులు ఇది అక్కడ పుణ్యస్థానాలు చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి అక్కడ ప్రజలకు ఆ సౌకర్యాలు కల్పకుండా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను.